హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ్ టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు అయితే 40 సైజ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా లైనింగ్ పెట్టి అటాచ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అయితే ఫ్రంట్ పార్ట్కి కొంచెము చంక సైడ్ కొంచెం అతుకులు పడతాయి. నేను అవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. ఇలా ఉంది కదా, ఇలా కొంచెం అటు ఇటు క్లాత్ కట్ చేసుకొని అక్కడ ఎక్కడైతే అతుకు పడుతుందో అక్కడ ఇలా ఉల్టా పెట్టుకొని మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అటాచ్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్రంట్ డాట్ వేస్తున్నాను. మెయిన్ డాట్ వేసిన తర్వాత చంక డాట్, తర్వాత ఉక్స్ పట్టి, కాజా పట్టి సైడ్. సో ఇంకొక సైడ్ కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేశాను. సో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా అతుకు వేస్తున్నాను ఇలా. సో ఇప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్లు ఎదురెదురు పెట్టుకొని ఈక్వల్ వచ్చినా లేదో చూడండి. అయితే ఈ క్లాత్ ఊరికనే పోగులు వేస్తుందండి, చాలా కష్టంగా ఉన్నది. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అటాచ్ చేస్తున్నాను లైనింగ్ పెట్టి నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత చుట్టూ ఇట్లా చేతులతోటి ఎక్కడ ముడత లేకుండా నీట్గా అనుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్స్ దగ్గర సూది కిందికి దించి పాదం పైకి లేపుతూ నీట్గా స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. ఇది చాలా అంటే చాలా పోగులు పోతుందండి క్లాత్, అందుకే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్. ఇప్పుడు బ్యాక్ సైడ్ టాకాలు అయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు నడుము పట్టి కూర ఉన్న క్లాత్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకునేదాన్ని అటాచ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్గా ఒకే లెవెల్ వచ్చేటట్టు మంచిగా నీట్గా కట్ చేసుకొని ఇలా బ్యాక్ సైడ్ టాకాల దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకొని ఇలా అటాచ్ చేసిన తర్వాత అణుగుడు కుట్టు ఒకటి వేయండి. క్లాత్ ఇలా అనుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా టాప్ స్టిచ్ ఒకటి వేయండి. సో ఇప్పుడు హెమ్మింగ్ కోసం అయితే లోపలికి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ ఇష్టము. సో ఇప్పుడు అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ అయితే నాకు 80 సెంటీమీటర్లో ఇచ్చిళ్ళు వీరు, 2 లైనింగ్స్ ఇచ్చిళ్ళు. హ్యాండ్స్కి ఇది వేయమని చెప్పేసి గ్రీన్, సో అందుకే నేను హ్యాండ్స్కి ఇది వేస్తున్నాను, ఓకేనా. సో బాడీ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి, బ్యాక్ పార్ట్కి, ఫ్రంట్ పార్ట్కి సో వేరే లైనింగ్, ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే ఇది తీసుకున్నాను నేను. ఇలా అతుకులు వేయాలి హ్యాండ్స్కు వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు నేను తిప్పేస్తున్నాను. చాలా అంటే చాలా పోగులు ఊడిపోతుంది క్లాత్. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హ్యాండ్స్ మెయిన్ అది లైనింగ్ క్లాత్కి అతుకులు జాయింట్ చేసిన తర్వాత ఇలా మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా హెమ్మింగ్ కాకుండా ఇలా అంచున్న హ్యాండ్స్ని స్టిచ్ చేసినట్టు స్టిచ్ చేయండి. ఇప్పుడు మెయిన్ క్లాత్కి అయితే అతుకులు వల్లేదు. సో ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా అలాగే నీట్గా స్టిచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా మొత్తం లైనింగ్ అంతా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా ఇలా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా హ్యాండ్స్ని లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా ఇలా పెట్టుకొని చూడండి. అయితే షేప్ పట్టీస్కి అతుకు పడుతుంది, క్లాత్ చూస్తున్నాను, ఓకేనా. ఆల్రెడీ మనం కట్ చేసుకున్న క్లాత్ షేప్ పట్టీలని ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఒకదానికైతే నాకు సో అతుకు పడింది. ఇలా ఒకటి లైనింగ్ మీద స్టిచ్ అయితే వేసి తర్వాత తిప్పుకొని మెయిన్ క్లాత్ మీద స్టిచ్ చేసిన తర్వాత నీట్గా షేప్ పట్టీస్
స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా లైనింగ్ అయితే చూస్తున్నాను నేను ఇంకొక లేయర్ కోసం. ఇలా అయితే నేను ఇది షోల్డర్స్ కింద షేప్ పట్టీస్ అనేవి ఖర్చులు కనబడకుండా ఈ క్లాత్ ఊరికనే పికిలిపోతుంది కాబట్టి ఇలా స్టిచ్ చేశాను. ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టీస్ నేను ఎలా జాయిన్ చేస్తున్నానో చూడండి వీడియోలో క్లారిటీగా. సో ఇప్పుడు ఇటు పెట్టుకొని ఇలా లైనింగ్ని అయితే లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇలా ఖర్చులు కనబడకుండా పోగులు బయటికి రావు. మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే సేమ్, ఒకటి పై సైడ్ ఒకటి కింది సైడ్ వస్తుంది, తెలుసు కదా మీకు. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజపట్టి అయితే వేస్తున్నాను. కాజపట్టి కోసము మెయిన్ క్లాత్ తీసుకున్నా, ఉక్స్ పట్టి కోసం లైనింగ్ తీసుకున్నా. ఇలా 1.5 ఇంచు డిఫరెన్స్ తోటి కాజాపట్టి తీసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇది ఆల్రెడీ చాలా మందం ఉన్నాయి క్లాత్, అందుకే లైనింగ్ వెళ్ళి డైరెక్ట్ మెయిన్ క్లాత్ తోటే వేసేస్తున్నాను, ఇంకా మందం అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఒక స్టిచ్ అయితే వేయండి. సో తర్వాత కాజాపట్టి ఉక్స్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. అక్కడ ఫ్రంట్ టాక దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకున్న తర్వాత ఇలా మళ్ళీ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. ఇలా లోపలికి మొత్తం ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి పైనుంచి కింది వరకు ఒకే లెవెల్ వచ్చేటట్టు చూసుకోండి. కింద చిన్న రఫ్ ఇచ్చేయండి. సో ఇప్పుడు ఉక్స్ పట్టి మీద కాజపట్టి ఖచ్చితంగా పెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా గల్లలు అయితే ఓల్చుకోవాలండి. ఉక్స్ పట్టి సైడ్, కాజపట్టి సైడ్, ఓకేనా. సో వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ అనేది రెండు ఇలా మనము ఆపోజిట్లో పెడతాం కదా, కాదు. ఇప్పుడు ఫస్ట్ కొంచెం ఒక 1/2 ఇంచు కంటే తక్కువ ఖర్చుతోటి ఇలా షోల్డర్ని ఫస్ట్ జాయింట్ చేసిన తర్వాత అది రివర్స్ వచ్చేటట్టు ఆ ఖర్చు అనేది లోపలికి పెట్టేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోండి. ఇలా మనకి షోల్డర్స్ దగ్గర ఖర్చు అనేది కనబడకుండా క్లాత్ ఊరికనే పికిల్గా పోతుంది కదా, అందుకే నేను అలా స్టిచ్ చేశాను, ఓకేనా. సో ఇప్పుడు క్రాస్ పీస్లు అయితే గల్ల కోసం కట్ చేస్తున్నాను. సో వీడియో కొంచెం ఫాస్ట్ పెట్టాను, అర్థం కాకపోతే వీడియో 1-2 సార్లు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా క్రాస్ పీస్లు అన్నీ అటాచ్ చేసిన తర్వాత దారం అయిపోయింది. ఇప్పుడు వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సో లైక్ చేయండి, షేర్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఇప్పుడు ఇలా క్రాస్ పీసులు అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత నీట్గా గల్లను అయితే అటాచ్ చేయాలి. ఇలా స్టార్టింగ్ చిన్న పోల్ ఇచ్చి అక్కడ చిన్న రఫ్ ఇచ్చేయండి ఇలా గల్లని. సో ఏమాత్రం సాగదీయద్దు, క్రాస్ పీస్ని కూడా బ్లౌజ్ పీస్ని ఏమాత్రం సాగదీయద్దు, ఫ్రీగా మూవ్ చేసుకుంటూ అటు క్రాస్ పీస్ని బ్లౌజ్ని ఇలా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అయితే చేయాలి. ఎక్స్ట్రా ఏమైనా ఖర్చులు ఉంటే నీట్గా కట్ చేసుకొని రౌండ్స్ దగ్గర చిన్న టక్స్ ఇచ్చేయండి. ఇప్పుడు ఖర్చు అనేది సో మనం ఎంత పెట్టుకున్నాం అంత లెవెల్లో ఒకే లెవెల్లో ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. కరెక్ట్ 40 మినిట్స్ పట్టింది నాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. సో ఇప్పుడు హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ మనము లోతు తీసింది హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ రావాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ చేయాలి. వీడియోని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా జాయింట్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత చంక లూజు, ఈ మార్కింగ్ పెన్సిల్ తీసుకున్న కానీ శుద్ధ వేస్ట్ అండి. వేస్ట్ అంటే వేస్ట్, అసలు ఒక బ్లౌజ్కే అయిపోయేటట్టు ఉంది అది మార్కింగ్. నార్మల్ యూజ్ చేసే మార్కర్సే చాలా బెటరు. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా అలాగే తీసుకొని హ్యాండ్ అయితే జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ లూజు
చంక లూజు, నడుం లూజు ఈ 3 డాట్స్ని కలుపుకుంటూ స్టిచ్ చేయాలి. సో 3 స్టిచెస్ తోటి మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా. తర్వాత చంక లూజు ఇలా చంక దగ్గర జాయింట్ చేసేటప్పుడు చంక లూజ్ దగ్గర కింది పార్ట్ పై పార్ట్ ఒకే లెవెల్లో వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకేనా. సో అయిపోయిందండి బ్లౌజు. సో ఇదండి వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.